సంసోను వేసినటువంటి ఆ విప్పుడు కథను తన భార్యకి చెప్పాడు సంసోను. ఆ విసిగిపోయి తన భార్యకి చెప్పడం వల్ల ఆ విషయాన్ని ఆ విప్పుడు కథ యొక్క భావాన్ని తెలుపుతూ ఏమంటున్నారు చూడండి. తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది. తేనె కంటే తీపి అయినది ఏది, బలమైన దాటిలో నుంచి వచ్చింది ఆ తీపి. ఎందుకంటే సింహాన్ని చంపేశాడు కదా. ఆ చంపినటువంటి ఆ తేనె పట్టు గురించి ఇది ఎవరికీ తెలియదు కాబట్టి, తన తల్లిదండ్రులకు కూడా తెలియదు కాబట్టి దాని భావంతో ఇప్పుడు కథ వేశాడు ఇక్కడ. అందుకని వీరు ఏం చెప్తున్నారు, తేనె కంటే తీపి అయినది, సింహము కంటే బలమైనది. తన భార్య ద్వారా సమాచారం అంతా కూడా తన భార్య ద్వారా వెళ్ళిపోయింది. అందుకనే సంసోను అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయి ఉందిరని వారితో అంటాడు. నా దూడ అనగా భార్య ద్వారా. అందుకనే గాడిదను ఎద్దును కలిపి దున్నకూడదు అని దేవుని యొక్క వాక్యం. ఆమె ఫిలిష్తీయురాలు కాబట్టి అలాగనే ఉంటుంది. వారి యొక్క సాంప్రదాయాలను ఏమాత్రం కూడా మర్చిపోరు. వారి ప్రాంతాల్లో వారికి ఉండేటటువంటి సాంప్రదాయాలని వారు అనుసరిస్తారు. ఎందుకంటే తన భార్య ఫిలిష్తీయురాలు కాబట్టి ఆ ఫిలిష్తీయులకు ఆ భావాన్ని తన భర్త దగ్గర నుండి తెలుసుకుని వారికి ఆ విప్పుడు కథ యొక్క భావాన్ని తెలియజేసేస్తుంది. కాబట్టి అందుకనే సంసోను కోపగించుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు చూడండి. 19వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, దేవుని ఆత్మ మళ్ళీ అతని మీదకి వచ్చింది. అతడు అస్కెలోనికి పోయి వారితో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి ఏదైతే ఇస్తానన్నాడో అవన్నీ కూడా ఇచ్చేశాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెల్లికానికి ఇవ్వబడింది. సంసోను కోపించి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్నేహితుల్లో 30 మందిలో ఎవరైతే ఉన్నారో అందులో ఒక అతనికి ఈమెనిచ్చి పెళ్లి చేశాడు. ఇది సంసోనుకి ఏమాత్రం తెలియదు. ఆమె తండ్రి తన స్నేహితునికి ఇచ్చి ఉన్నప్పుడు అన్నాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత సంసోను తన భార్యను తీసుకుని వెళ్ళాలని వస్తాడు. ఆ వచ్చిన తర్వాత నా కుమార్తెను నీ స్నేహితునికి ఇచ్చాను కాబట్టి నీవు రావద్దని తన అల్లుడితో చెప్తాడు. ఇదంతా ఈ విషయాలన్నీ కూడా దేవుని గ్రంథాన్ని మనం చూసినట్లయితే, అందుకనే దేవుడు సంసోనుకి కోపము రప్పించి ఆ కోపము రప్పించిన తర్వాత ఏం చేస్తున్నాడో న్యాయాధిపతుల 15వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అప్పుడు సంసోను, ఇప్పుడు నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపగా హాని చేయాలి, చేయకపోతే గనక అపరాధిని అవుతాను, హాని చేస్తే గనక నిరపరాధిగా అవుతాను అని ఏం చేస్తాడంటే వారికి ఉన్నటువంటి పొలాలన్నింటినీ 300 నక్కల పోగు చేస్తాడో మరి ఎలా పోగు చేశాడో తెలియదు. కానీ ఈ నక్కలు సంసోనుకి ఎక్కడ దొరికాయో కానీ ఎక్కడ మరి సంసోను వాటిని వెతికి పట్టుకున్నాడో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఏ టెక్స్ట్లోనూ రాయలేదు. కానీ 300 నక్కలను పట్టుకొని ఆ 300 నక్కల తోకలకి దివిటీలు వెలిగించి వాటిని వదులుతాడు వారి పొలాల్లోకి, పంట పొలాల్లోకి. ఆ పంట పొలాలన్నీ కూడా నాశనం చేసి పడాలి. అప్పుడు ఆ ఫిలిష్తీయులు ఇది ఎవరు చేశారు, ఈ పని ఎవరు చేశారని అనుకుంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారు, 8వ వచనంలో ఫిలిష్తీయులు ఇది ఎవరు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాయిన అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండెనని చెప్పి ఈ సంసోను ఎలా పట్టుకోవాలి, ఎలాగ అతని మీద పగ తీర్చుకోవాలని ఆ పగతో రగిలిపోతూ ఉంటున్నారు. అప్పుడు ఆ సమయంలో సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడండి. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యోధా దేశంలో దిగి, యోధా దేశంలో అంటే తన ఇశ్రాయేలు ప్రజలు ఉండేటటువంటి ప్రాంతంలో ఉంటాడని అక్కడ వీళ్ళందరూ కూడా ఫిలిష్తీయులందరూ కూడా అక్కడ మాటు వేసి ఉంటారు. చూడండి 9వ వచనం మనం చదివినట్లయితే 9వ వచనం, అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. అక్కడ ఉన్నారు ఫిలిష్తీయులు.
యోధావారు అప్పుడు యోధావారు వారికి కనిపించినప్పుడు యోధావారు, మీరేళ మా మీదికి వచ్చిరని, మా మీదకి ఎందుకయ్యా మీరు ఈ దోపిడీ మమ్మల్ని చేయాలని మీరు వచ్చారా? మా యొక్క ఆస్తి అన్నీ కూడా తీసుకుని దోచుకోవడానికి వచ్చారా అని వారు అన్నప్పుడు ఏమంటున్నారంటే చూడండి, అప్పుడు ఫిలిష్తీయులు ఏమంటున్నారంటే, సంసోను మాకు చేసినట్లు మేము అతను చేయవన్నని అతను కట్టుటకే వచ్చితమండ్రి. అతను పట్టుకోవాలి, అతను కట్టి తీసుకుని వెళ్ళాలి, అందుకని మేము ఇక్కడికి వచ్చాం అన్నప్పుడు, అప్పుడు అందుకు 11వ వచనం, అందుకు యోధా జనులలో 3,000 మంది యాతాములోని బండ యుద్ధకు పోయి సంసోనును చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? దీస్ పీపుల్ ఆర్ ది స్పిరిట్స్ మెన్ ఆఫ్ జోదా. అపవిత్రాత్మలతో ఉన్నటువంటి కొంతమంది యూదులు, దేవుని ఆత్మ లేనటువంటి కొంతమంది యూదులు ఏమంటున్నారంటే సంసోను తోటి, ఈ ఫిలిష్తీయులు మన ఏలికలు వారు కాదా? ఏలికలంటే మన పరిపాలన చేస్తున్నటువంటి వారు, వారికి ఇటువంటి హాని చేస్తావా అని అడుగుతాడు. ఎవరు? యూదుల్లో కొంతమంది ఇటువంటి వారు. సంసోను చేస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినని చెప్తాడు సంసోను. వారు నాకే ఏదైతే చేశారో నేను వారికి అదే చేశాను అన్నప్పుడు 12వ వచనం, అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతిగా అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, ఆ ఫిలిష్తీయులకు నిన్ను అప్పచెప్పాలి, ఎందుకంటే మనల్ని రూలింగ్ చేసేటటువంటి ప్రజలు వాళ్ళు. మీరు నా మీద పడకున్నట్లు నాతో ప్రమాణం చేయుంది, నాతో ప్రమాణము చేయుడైనను, నాతో ప్రమాణం చేయండి నన్ను అప్పగించకుండా ఉండడానికి అన్నప్పుడు వారు ఏమంటున్నారు చూడండి, అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతను కట్టి ఆ బండ యొద్ద నుండి అతను తీసుకొని వచ్చిరి. దేవునామానికి స్తోత్రం. యేసు ప్రభుల వారిని పట్టించి ఇచ్చినటువంటి ఇస్కరియోతు యోధ మరి 30 నాణెములకి ఎలాగైతే అమ్ముడిపోయాడో, అలాగే యూదులు, కొంతమంది యూదులు, అప్పుడు ఉన్నటువంటి యూదులు కూడా యేసు ప్రభుల మీద ఎంత పగపట్టి ఉన్నారో, అలాగే యూదులు కూడా సంసోను మీద పగపట్టి అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేస్తున్నారు. ఏదైనా ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ వీరుని కోసం కేకలు వేస్తారు. అలాగే దావీదు మహారాజు తన తండ్రి అయినటువంటి యెస్సయ్య గారు తన యుద్ధ భూమికి పంపుతున్నప్పుడు అప్పుడు కేకలు వేసినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చదవగలం. ఆ లేహి అనేటటువంటి ప్రాంతానికి తీసుకుని వచ్చినప్పుడు అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడి ఉన్న తాలు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయ్యను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని, ఆ గాడిద యొక్క ఆ దవడ, ఆ జాస్ అంటారు, ఆ దవడను తీసుకొని అక్కడ ఉన్నటువంటి దాన్ని తీసుకొని అక్కడ 1000 మందిని చంపేస్తాడు. అప్పుడు అందుకని సంసోను ఏమంటున్నాడు చూడండి, 16వ వచనం, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, అనగా ఒక 1000 మందిని, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. అనగా ఒక 1000 ఒక కుప్ప, వేరొక 1000 వేరొక కుప్ప, అనగా 2000 మందిని అక్కడ చంపినట్లుగా దీని భావం. ఇది ఎందుకు చెప్తున్నానో రాబోయే మరి వచనాల్లో నేను వివరిస్తాను. ఇంతమందిని చంపిన తర్వాత మరి సంసోను అలసిపోయి దేవునికి ప్రార్థన చేస్తాడు. న్యాయాధిపతుల 15వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత, ఇటువంటి గొప్ప రక్షణ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి బద్ధ శత్రువులైనటువంటి దేవుని వ్యతిరేకులైనటువంటి ఈ ఫిలిష్తీయులను, ఈ సున్నత లేని ఫిలిష్తీయులను
చంపిన తర్వాత గొప్ప రక్షణ, అపవాదిని ఎదిరించిన తర్వాత మన ప్రభుల వారు అపరాధిని ఎదిరించి ఆ విజయాన్ని పొందినటువంటి మన ప్రభుల వారి ద్వారా మనకు రక్షణ వచ్చింది. అందుకని సంసోను ఏమని మాట్లాడుతున్నాడు, ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో నుండి పడవలన అని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేస్తాడో చూడండి. చేసినటువంటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూసాం కదా. 19వ వచనం, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. లేహిలో ఉన్నటువంటి గోతిని చీల్చిన తర్వాత దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు త్రాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లి బ్రతికను. కాబట్టి నేటి వరకు దానికి యాన్హక్కోరే అని పేరు పెట్టబడును. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిస్తీన్ దినంలో 20 ఏళ్ళు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పుడు ఆ నీరు లేహీలో ఒక గుంటని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆ గుంట నుండి నీళ్లు పారి మరి అతని దగ్గరికి వచ్చిన తర్వాత తాగిన తర్వాత దప్పికొన్నటువంటి సంసోను తెప్పరిల్లి చక్కగా దేవుని స్తుతించాడు. ఈనాటి సందర్భం దేవునికి మొరపెట్టినట్లయితే, దేవునికి ప్రార్థించినట్లయితే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు ప్రేమమయుడు. అటువంటి ప్రేమను మనం ఆది కాలం నుండి మనం చూస్తున్నాం. హాగర్ విషయంలో తన కుమారుడైనటువంటి ఇస్మాయేలు, ఆ ఇస్మాయేలు ఆ ఎడారి ప్రాంతంలో ఆ తిత్తులో ఉన్నటువంటి ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత దేవుని కొరకు మొర్రపెట్టింది. మొర్రపెట్టిన తర్వాత ఏమైంది, దేవుడు నీళ్లు ప్రవాహం వలె ఆ గుంట నుండి నీళ్లు లహాయిరోయి అనగా పిలిచిన వాని యోట. దేవుని నువ్వు పిలిచినట్లయితే ప్రవాహం వలె నీ జీవితం జీవ జలములు అనగా దేవుని యొక్క వాక్యం నీలో ప్రవహింపజేస్తాడు దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకి వెళ్లి వేశ్యను ఒకతను చూసి ఆమె యొద్ద చేరను. ఇక్కడ వేశ్యను రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ వేశ్యను ఎందుకు రాయబడిందంటే హార్లోట్ అని రాయబడింది. కానీ ఈమె ఎవరంటే ఇన్ కీపర్. ఇన్ కీపర్ అంటే సత్రాన్ని నడుపుతూ ఉండేటటువంటి ఒక స్త్రీ, ఒక మగవాని తోడు లేకుండా బ్రతుకుతున్నటువంటి ఒక స్త్రీ ఇన్ కీపర్. ఆ ఇన్ కీపర్ అంటే ఎవరైనా వచ్చి ఆతిథ్యం తీసుకుని కొంత సొమ్మును, కొంత డబ్బును ఆమెకు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంటారు. 2-3 రోజులు కూడా అక్కడే నివాసం చేసి అక్కడే మరి సేద తీర్చుకొని ఆమెకు కొంత డబ్బును ఇస్తారు. అటువంటి వారిని ఏమంటారంటే ఇన్ కీపర్ అని వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడ వేశ్య అని వ్రాయబడింది. ఎందుకు వేశ్య అని వ్రాయబడిందంటే ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే ఇలాగే మరి మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ లోకం కూడా, ఈ లోకంలో జరిగేటటువంటిది కూడా. అందుకని ఏ స్త్రీ ఇంటికి కూడా, ఒంటరిగా ఉండేటటువంటి స్త్రీ ఇంటికి వెళ్ళకూడదు. అందుకని ఆనాడు వేశ్యగా పరిగణించబడినటువంటి రాహాబ్ అనేటటువంటి వేశ్య అని రాయబడి ఉంది. అక్కడ కూడా ఆమె ఇన్ కీపర్. ఇన్ అనగా INN, ఇన్ అనగా సత్రము అని. సత్రములో మరి వేగులు వారికి ఆ సత్రములో వారికి చోటు ఇచ్చింది, దాచింది. అందుకని అదంతా కూడా దేవుని పట్ల విశ్వాసం. కానీ అక్కడ వేశ్యగా పరిగణించబడింది. ఆ యెరికో పట్టణంలో వారిని దాయకపోయినట్లయితే ఎందుకు దాచింది? దేవుని పట్ల విశ్వాసం. ఆ విశ్వాసం బట్టి ఆమె రక్షింపబడింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తరువాత సంసోను గాజాకి వెళ్లి వేశ్యను ఒకతను చూసి ఆమె యొద్ద చేరును. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి ఉన్నారంట. ఈ సంసోను పట్టుకోవాలి, అక్కడికి వచ్చాడు. రేపు తెల్లవారిన తర్వాత చంపుదమని పట్టణపు ద్వారం వద్ద రాత్రి అంతయు పొంచి ఉన్నారు. అయితే అర్ధరాత్రి అయిన తర్వాత సంసోను లేచి
పట్టణపు తలుపులను వాటి 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజం మీద పెట్టుకుని ఎబ్రోనుకు ఎదురుగా ఉన్నటువంటి ఆ కొండ మీదకి వెళ్ళిపోతాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ గాజా పట్టణానికి ఉన్నటువంటి 8 ద్వారములు అంటే 8 గేట్స్, ఆ పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారంకు ఉండేటటువంటి ద్వారములు 8, ఉత్తరాన 1, దక్షిణమున 1, తూర్పున 1, పడమర 1, తర్వాత మూలలో అనగా నైరుతి, ఆగ్నేయము, ఈశాన్యము, వాయువ్యము ఈ మూలల్లో కూడా గేట్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం 8 గేట్లు ఉంటాయి. అయితే ఆయన ద్వారబంధమును ఓడపెరికి ఆయన వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ ద్వారబంధం అంటే దక్షిణపు వైపు ఉన్నటువంటి, తూర్పు దక్షిణ వైపు ఉన్నటువంటి ఆ ద్వారమును విడగొట్టి ఆ ద్వారబంధపు యొక్క కమ్మిలను విరగొట్టి ఎబ్రోన్ అనేటటువంటి మరి పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఆ కొండకు వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 4వ వచనం చదువుకున్నాం. 16వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? షోరేకు అనేటటువంటి ఆ లోయ ప్రాంతానికి వచ్చి అక్కడ దెలీలా అనేటటువంటి ఆ స్త్రీని మోహించాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. దెలీలా అనేటటువంటి స్త్రీ, ఈమె కూడా ఫిలిస్తీయులే, అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయుల సంబంధురాలే. దెలీలా అనే మాటకు అర్థం లస్ట్ఫుల్ అని, అనగా ఎక్కువ కోరికలు ఉండేటటువంటి ఆశగల స్త్రీ, చాలా అత్యాశాపరురాలు, ఈవిల్ డిజైర్స్. ఇటువంటి కోరికలు అత్యాశాపరురాలై ఉన్నటువంటి ఆ స్త్రీ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, లస్ట్ ఆఫ్ హైస్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము. ఇటువంటి ఈవిల్ డిజైర్స్ అనగా సాతానుకు సంబంధించినటువంటి, అపవాది సంబంధించినటువంటి కోరికలన్నీ కూడా ఈ స్త్రీకి ఉండేటటువంటి కోరికలు. కాబట్టి ఇలాంటి ఆమె దగ్గరకు ఆ సర్దారులు వచ్చి, సంసోను యొక్క బలమును తెలుసుకో, ఎందుకంటే నిన్ను మోహిస్తున్నాడు కాబట్టి, నీ దగ్గరికి వస్తాడు కాబట్టి సంసోను యొక్క బలము ఏమిటి మాకు తెలియజేసినట్లయితే, ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి, ఆమెతో నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమేలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. ఇంకా మేము అతను బంధించి అతని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. ఇంకా ఆమెకి ఉన్నటువంటి ఆశ ఎలా ఉంటుంది? తప్పనిసరిగా పట్టించాలి. అతను ఎంత ప్రేమించినా కానీ ఈమె కావాల్సింది ఏంటంటే కోరికలు, తన కోరికలు తీర్చుకోవడం. అది అందుకనే అపవాదికి ఉన్నటువంటి కోరికలు, అత్యాశ తన తానే నాశనం చేస్తుంది. అనేక సార్లు మీరు అనేక మంది మరి సేవకులు బోధించడం, వినడం అనేక సార్లు నేర్చుకున్నారు. దెలీలా సంసోను అడుగుతుంది, నీ బలం ఎక్కడుందో నాకు తెలుపుమని. 3 సార్లు ఫెయిల్ అయిపోతుంది. 3 times he was failed. ఎందుకంటే సంసోను వెంటనే తన యొక్క బలం ఏమిటో కూడా తెలియజేయడు. మొట్టమొదటిగా ఏమంటాడంటే, 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించినట్లయితే ఉపయోగించిన త్రాళ్ళను, క్రొత్త త్రాళ్ళను, ఆ వాటితో నన్ను బంధించినట్లయితే నేను బందీ అయిపోతానని 2వసారి చెప్తాడు. 3వసారి ఏమని చెప్తాడంటే, నా తల జడలు 7 అల్లిన ఎల్లా సరి అని చెప్తాడు. అయినా కానీ అక్కడ కూడా ఫెయిల్ అయిపోతాడు. తన భార్య ఎలాగైతే విసిగించి ఆ విప్పుడు కథ యొక్క భావాన్ని ఎలా తెలుసుకుందో, అలాగే ఈ దెలీలా కూడా సంసోను విసిగించడం వల్ల 4వసారి చెప్తాడు. ఏమని చెప్తాడు ఒకసారి మనం చూసినట్లయితే, అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను.
నా తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని నేను నాజీరు చేయబడ్డాను అనగా వ్రతంలో ఉన్నాను. ఈ వ్రతంలో ఉన్నానని తెలుసుకున్నటువంటి సంసోనే ఇటువంటి తప్పుడు కార్యాలకి పూనుకుంటున్నాడంటే మరి మనిషి యొక్క ఎంత దైవ సేవకుడైనా కానీ ఆమెను మోహించాడు. నాజీరు చేయబడినటువంటి నా యొక్క వెంట్రుకలను తీసివేసిన ఎల్లా అప్పుడు నా బలం తగ్గిపోతుంది అని ఎప్పుడైతే చెప్తారో మళ్ళీ సర్దాలను పిలుస్తుంది. తన తొడ మీద పడుకుని పెట్టుకుని 16వ అధ్యాయం 20వ వచనములు చూసినట్లయితే ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎలాగైతే ఈ 3 సార్లు ఎలాగైతే పిలిచిందో సర్దాలని వారు బంధించినా కానీ ఏమాత్రం కూడా బందీ కాకుండా ఉంటున్నాడని మళ్ళీ ఈమె పిలిచింది. 4వసారి పిలిచింది. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అప్పుడు సంసోను మేల్కొని అప్పుడు అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందును అనుకొను, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. మరి దేవుని ప్రణాళికను నెరవేర్చాలి కాబట్టి సంసోను దేవుడు రేపినట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి 21వ వచనం చదువుదాం. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కళ్ళులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతను బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసరవాడాయను. అయితే అతడు క్షౌరపు చేయబడిన తర్వాత అతని తల్ల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టను. ఆ కండ్లు పీకిన తర్వాత బందీగా ఉంచుతారు. ఆ బందీగా ఉంచినటువంటి సంసోను తన తల వెంట్రుకలు కూడా మొలవడం మొదలవుతుంటాయి. అనగా నాజీరు చేయబడినటువంటి వాడు తన తల వెంట్రుకలు తీసివేసిన తర్వాత తన యొక్క బలం పోతుంది. కానీ ఇతని జీవితాంతం నాజీరు చేయబడ్డాడు కాబట్టి మళ్ళీ అతను మొదటి నుండి కూడా అతనికి బలం పెరుగుతున్నట్లుగా తన తల వెంట్రుకలు మొలుచుట మొదలుపెట్టిందని దేవుని యొక్క వాక్యం. సంసోను తీసుకుని వచ్చి ఆ ఫిలిష్తీయులు పూజించేటటువంటి ఆలయానికి తీసుకుని వచ్చి సంసోను ఏం చేశారు? ఆ దేవాలయంలో ఏం జరిగింది? అనేకమైనటువంటి దేవుని యొక్క సత్యాలు, మీరు ఎన్నడూ విననటువంటి సత్యాలు మరి వచ్చే వారం ఆ మందిరాన్ని ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, ఆ మందిరంలో ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారు, ఏం చేశారు, దాని యొక్క చరిత్ర ఏమిటి, సంసోను వారు పూజించేటటువంటి గాజాలో ఉన్నటువంటి ఆ మందిరానికి అనగా దాగోను అనేటటువంటి వారు పూజించేటటువంటి దేవత దగ్గరికి సంసోను ఎందుకు తీసుకుని వచ్చారు, ఇవన్నీ మరి వచ్చే వారం దేవుని యొక్క సత్యాలు, మీరు ఎన్నడూ విననటువంటి సత్యాలు మరి దేవుడు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ద్వారా దేవుని యొక్క మాటలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించమని, వచ్చే వారం మీరు ఏమాత్రం కూడా మరి స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క దానిని కూడా మొదటి నుండి చివరి వరకు కూడా వచ్చే వారం మరి విడుదలవుతున్నటువంటి వీడియోను వీక్షించి దైవాశీస్సులు పొందాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు చెల్లిస్తున్నాను. తప్పనిసరిగా వీక్షించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.